హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక వీడియో తీస్తున్నాను. అదేంటి అంటే ఇన్స్టెంట్ ఫేషియల్ ఫేస్ ప్యాక్ అనమాట. పార్లర్కి వెళ్ళే అవసరం లేకుండా ఎక్కడికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోవడానికి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇదైతే ఇన్స్టెంట్గా బ్రైట్నింగ్ స్కిన్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. నేనైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. ఎక్కడికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. దానికి కావాల్సినవి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులోకి 2 స్పూన్స్ మిల్క్, టీ స్పూన్ అండి ఇది. ఇంకా టూ స్పూన్స్ పెరుగు, హాఫ్ టమాటో జ్యూస్ తీసుకోవాలి. ఇది టమాటో జ్యూస్ హాఫ్, ఇంకా హాఫ్ లెమన్. లెమన్ ఎందుకు అంటే మనకు విటమిన్ సి ఉంటుందండి లెమన్లో. విటమిన్ సి అనేది ఫేస్ పైన మచ్చలు, మొటిమలు అట్లాంటివన్నీ పోయేలా చేస్తుంది. ఫేస్ని ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా అయ్యేలా చేస్తుంది. ఇంకొకటి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బియ్యం పిండి అండి. ఇది స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మనకు ఫేస్ పైన స్క్రబ్ లాగా యూజ్ అయ్యి మన చర్మాన్ని సాఫ్ట్గా చేస్తుంది. ఇది 2 స్పూన్స్ వేస్తున్నాను. వన్ స్పూన్ శనగపిండి. శనగపిండి కూడా చాలా మంచిదండి. ఇంకా పసుపు యాంటీబయాటిక్ అండి. ఇది 1 స్పూన్. పసుపు వల్ల ఫేస్ అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది, నీట్గా అవుతుంది పసుపుతో ఫేస్. ఇప్పుడు మనం మెయిన్ తీసుకోవాల్సింది ఏంటి అంటే దీంతోనే మన ఫేస్ ప్యాక్ అనేది గ్లో. అదేంటంటే కాఫీ పౌడర్. ఇది ఒక ప్యాక్ వేసేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి థిక్ కన్సిస్టెన్సీ ఉండొద్దు, మరి పల్చగా ఉండొద్దు. మన ఫేస్కి అప్లై చేసుకుంటే ప్యాక్ అనేది జారకుండా, థిక్గా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇట్లా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తామండి.
ఒక హాఫ్ స్పూన్ రోజ్ వాటర్ వల్ల ఫేస్ అనేది బ్రైట్నింగ్గా కనిపిస్తుంది, ఫేస్ పైన డల్నెస్ పోతుంది. దీన్ని రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. రిజల్ట్ అనేది మీరే చూద్దురు. ఇది అప్లై చేసుకున్న తర్వాత 15 మినిట్స్ వరకు దాన్ని అట్లాగే పెట్టేసుకోవాలి. బాగా అప్లై చేసుకొని 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. ఇన్స్టెంట్గా ఫేస్ ప్యాక్ కావాలి, అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళేది ఉంది అనుకుంటే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకొని గ్లోయింగ్ స్కిన్తో పార్టీస్కి అటెండ్ అవ్వచ్చు. అదే అప్పటికప్పుడు పార్లర్కి వెళ్తే వాళ్ళు 200-300 అయినా కంపల్సరీ ఛార్జ్ చేస్తారండి. ఇంకో విషయం ఏంటంటే మనము ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి, లేదంటే రోజ్ వాటర్తో కాటన్తో క్లీన్ చేసుకోవాలండి. అప్పుడైతేనే ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ లోపల వరకు వెళ్తుంది. మనం వాష్ చేసుకోకుండా బయట నుండి వచ్చి లేదంటే ఫేస్ కడుక్కోకుండా అట్లనే పెట్టుకుంటే అది అనేది రిజల్ట్ కనబడదు తొందరగా. మనం అనుకుంటాము పడలేదేమో ఫేస్ ప్యాక్ అని మనం అనుకుంటాము, కానీ ఏ ఫేషియల్ అయినా ఫేస్ ప్యాక్ అయినా ఏదైనా కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే యూజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని నా ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. రిజల్ట్ అనేది మీరే చూడండి. ఎప్పుడైనా మనము ఫేస్ ప్యాక్ అయినా ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు అప్పర్ డైరెక్షన్లోనే చేయాలి, లోవర్ డైరెక్షన్లో చేయకూడదు. ఏదైనా సరే ఇలా అప్పర్ డైరెక్షన్ చేయాలి. కళ్ళ కింద ఎక్కువగా బ్లాక్గా ఉంటుంది కదా, అక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇది హోమ్ రెమెడీ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఒక్కసారి మీరు ట్రై చేసిరంటే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అంతా బాగుంటుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్. ఇది పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి. ఆ తర్వాత ఆరిపోయింది మనకు తెలుస్తుంది కదా, డ్రై అయింది, అప్పుడు కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇది ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వీక్లీ వన్స్ అట్లా పెట్టుకుంటా, 2 డేస్కి ఒకసారి అట్లా పెట్టుకుంటా అనుకుంటే అట్లా పని చేయదండి. ఎప్పటికప్పుడు మాత్రమే పనిచేస్తుంది. 1 అవర్ కంటే ఎక్కువగా ఇది యూజ్ అవ్వదు. నెక్కి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అంతా అప్లై చేసుకోవచ్చు. మనకు బాడీ ఏ బాడీ అయితే కనబడుతుందో నెక్ పార్ట్ అంతా అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం పెట్టుకున్నా చూసారా. ఇప్పుడు నా ఫేస్కి అప్లై చేసుకున్నాను. 15 మినిట్స్ తర్వాత దీన్ని వాష్ చేసుకొని వచ్చి ఎట్లా ఉంది అనేది మీరే రిజల్ట్ చూద్దురు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. మనము ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్ పెట్టి రుద్దే వద్దు, ఇట్లా ట్యాప్ చేయాలి అంతే. ఇట్లా ట్యాప్ చేసి ఆరిపోయే వరకు వదిలిపెట్టినామనుకో ఫేస్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నా ఫేస్ అనేది.
స్మూత్గా బ్రైట్గా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారండి. అట్లా చూడడం వల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని చూస్తూ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా బ్యూటీకి సంబంధించిన టిప్స్, ఇంకా టైలరింగ్కి సంబంధించిన టిప్స్ ఏవైనా ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను.